జనసేన పార్టీ అంటేనే దేశంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందిగా మనందరికీ తెలుసు. గెలిచిన 21 మంది 100% స్ట్రైక్ రేట్‌తో ఎంత బలంగా ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నారో మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వమే చాలా విభిన్నంగా ప్రజలకి సేవ చేయటం కోసం ఎంత వరకు అయినా పోరాటం చేస్తారని మనందరికీ కూడా ఆయన చూపించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కూడా అంటే సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి దాని మీద కూడా అసెంబ్లీ వేదికగా అక్కడ ప్రతిపక్ష పాత్రను కూడా వాళ్లే పోషిస్తున్నటువంటి పాత్ర నిజంగా మర్చిపోలేనిది. ఒకసారి నేను బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా ఒక ఫైర్ బ్రాండ్గా చెప్పాలి ఆయన్ని. కానీ ఆయన అసెంబ్లీలో మాట్లాడేటువంటి విషయాలు కూడా సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి కల్తీ వాటిపైన కూడా ఆయన మాట్లాడడం, అంటే అధికారంలో ఉండి మనం ఏం చెయ్యాలి, వచ్చేసాం కదా అది దోచుకుందాం ఇది దోచుకుందాం అన్నట్టే కాకుండా చిన్న చిన్న విషయాలని కూడా, అది చిన్న విషయం కూడా కాదు, పెద్ద విషయమే, చాలా పెద్ద విషయమే, కానీ అది అసెంబ్లీలో ప్రస్తావించడం అనేది ఒక సాహసంగానే చూడాలి. ఒక్కసారి మీకు చెప్తాను. టేస్టింగ్ సాల్ట్ మనందరికీ తెలుసు. టేస్టింగ్ సాల్ట్ అనేది హోటల్స్లో కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కావచ్చు, మిగతా వాటిలో నిత్యం అలవాటైపోయినటువంటి పరిస్థితి టేస్టింగ్ సాల్ట్. దాని ద్వారా వచ్చేటువంటి అనేక అనర్థాలు చాలామంది సోషల్ మీడియా వేదికగా చెప్తుంటారు తప్ప దాన్ని గవర్నమెంట్లు సీరియస్గా తీసుకుని దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భం ముఖ్యంగా మన దేశంలో లేదు. మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు లేనే లేదనుకోవాలి. కానీ దాన్ని ఒక అసెంబ్లీ వేదికగా దాన్ని లేవనెత్తాలి అనే ఆలోచన రావటం. ఎందుకంటే అసెంబ్లీలో ఏదన్నా ఒక ప్రశ్న లేవనెత్తితే దానికి సమాధానం రాతపూర్వకంగా ఇవ్వాలి, రికార్డ్స్ అవుతుంటుంది. దానికి సమాధానం చెప్పాలి, చెప్పిన తర్వాత దాన్ని చెయ్యాలి. ఇది 100% జరుగుతుంది అని నమ్మినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొన్ని మాటలు ఆయన మాట్లాడారు. ఏదైతే ఉందో అది చైనా తయారవుతుంది అధ్యక్ష. దాన్ని ద్రాక్ష తోటల మందు కింద తీసుకొచ్చి ఇక్కడ మనుషులు జనంతో తినిపిస్తున్నారు అధ్యక్ష. కిడ్నీలు లివర్లో పాడవుతున్నాయి అధ్యక్ష. దానివల్ల మరి దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది మంత్రి గారు ఇప్పుడు ఇంత ముందు తీసుకోవాలి, లేకపోతే ఇక్కడి నుంచైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం మనకు ఉంది అధ్యక్ష. అదే విధంగా ప్రతి హోటల్లోనూ టేస్టింగ్ సాల్ట్ ఉంది అధ్యక్ష. అదే కలర్స్ కూడా వాడుతూ ఉన్నారు అధ్యక్ష. దాని మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఆలోచన చేయమని నేను కోరుకున్నాను. పాలల్లో కలిసి